రైట్. గుల్హజార్ హౌస్ దగ్గర జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ప్రెజెంట్ సీఎం ఆరా తీస్తూ ఉన్నారు. ఘటనా స్థలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆరా తీయాలని చెప్పి మంత్రి పొన్నంకి సూచించినట్లుగా తెలుస్తోంది. ప్రెజెంట్ ఎక్కడైతే ప్రాణ నష్టం జరిగిందో, ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ఇన్సిడెంట్కి సంబంధించి ఆ ప్రెజెంట్ ఘటనా స్థలికి వెళ్ళి అక్కడ మొత్తం కూడా వివరాలన్నీ అడిగి తెలుసుకోండి. అసలు ఏ విధంగా ప్రమాదం జరిగింది, మరి ఇంకోసారి ఇలాంటి తలపెట్టకుండా ఇలాంటి చేస్తే బాగుండని చెప్పి ప్రతి ఒక్కటి కూడా సీఎం ఆరా తీస్తున్నారు. మంత్రి పొన్నంకి ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. వాసు, ప్రెసెంట్ సీఎం కూడా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. మంత్రి పొన్నం వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయా? మరి కాసేపట్లో గుల్జారా హౌస్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఘటనా స్థలానికి మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లనున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే జరిగినటువంటి ప్రమాదం పైన ఆరా తీశారు. ఎవరైతే హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ను అడిగి తెలుసుకున్నారు. అయితే బాధితులకు అండగా ఉండాలని ఊటావుటిన సంఘటనా స్థలానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మెరుగయ్యే విధంగా కూడా కోఆర్డినేట్ చేయాలి. మంటల్లో చిక్కున్న కుటుంబాలకు కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీస్ ఫైర్ విభాగం చేపడుతున్నటువంటి చర్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి సరైన వైద్య సదుపాయం అందించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎవరైతే అక్కడ గాయపడినటువంటి వ్యక్తులు కావచ్చు, చనిపోయినటువంటి వ్యక్తులకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం, వాళ్ళకు మెరుగైన వైద్యం అందిస్తామని కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అయితే ఘటన జరిగినటువంటి తీరు ఎలా జరిగిందన్న అంశాన్ని కూడా అడిగి తెలుసుకున్నారు సీఎం. అయితే అక్కడ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ యొక్క ప్రమాదం జరిగినట్టుగా అంచనా వేస్తా ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు ఎగిసి అందులో ఉన్నటువంటి దాదాపు చాలా మంది 16 మందిలో కొంతమంది అప్పటికే స్పృహ కోల్పోయి పడిపోయిన నేపథ్యంలో వాళ్ళని ఉటావుటినటువంటి మెరుగైన వైద్యం కోసం ఇటు మలక్పేట యశోదతో పాటు అపోలో డిఆర్డీఓతో పాటు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వాళ్లకు చికిత్స అందిస్తున్నట్టుగా కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి చెప్పారు. పూర్తి స్థాయిలో కూడా అన్ని విభాగాలకు సంబంధించి పోలీస్ ఫైర్ విభాగాలకు సంబంధించి చేపడుతున్నటువంటి చర్యలు ఎలా ఉన్నాయి, అక్కడ పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయా అన్న అంశానికి సంబంధించి ఆరాధించిన నేపథ్యంలో మంటలైతే పూర్తిగా అదుపులోకి వచ్చాయి. కొంతమంది ప్రాణాలు కోల్పోయినట్టుగా సమాచారం అందుతుంది. సంఘటనా స్థలానికి వెళ్లి వాళ్ళ సహాయక చర్యలతో పాటు వాళ్ళ వైద్యం సంబంధించినటువంటి మొత్తం కూడా పరిశీలిస్తారని ముఖ్యమంత్రికి ఇప్పటికే పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. సంఘటనా స్థలానికి మరికొద్ది క్షణాల్లోనే పొన్నం ప్రభాకర్ చేరుకుని ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లి కూడా క్షతగాతుల వైద్య ఏ విధంగా వైద్యం అందుతుందన్న అంశాన్ని కూడా పరిశీలించబోతున్నారు. ఈ యొక్క మొత్తానికి ఘటన పైన కూడా ఏదైతే గుల్జారా హౌస్ లో ఒక ఇంట్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో కూడా ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం, గాయపడ్డ ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటాహుటిన మంత్రికి ఫోన్ చేసి కూడా అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలతో పాటు అక్కడ బంధువులకు కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా వ్యక్తులకు సమాచారం ఇవ్వడంతో పాటు మంత్రి ప్రభాకర్ సమాచారం అందుతుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఘటనా స్థలికి చేరుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఘటనా స్థలానికి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పొన్నం ప్రభాకర్ చేరుకోవడం జరిగింది. అక్కడ పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చాయా, ఇంకెవరైనా లోపల ఉన్నారా, గాయపడ్డారా అన్న అంశానికి సంబంధించి కూడా ఆరా తీస్తా ఉన్నారు. ఎవరెవరిని ఎక్కడికి తరలించారు, గాయపడ్డ వారిలో ఎవరెవరు ఉన్నారు అన్న అంశానికి సంబంధించి అంత వీళ్ళంతా కూడా ఒకటే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు. ఎందుకంటే చిన్నారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో 2 చిన్నారులతో పాటు 13 ఏళ్ల ప్రజం అనేటువంటి వ్యక్తి కూడా చనిపోయినట్టుగా సమాచారం అందుతుంది. మొత్తానికి ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి పొన్నం ప్రభాకర్ చేరుకొని కూడా ఘటన జరిగినటువంటి తీరుపైన ఆరాధిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం కూడా ఆయన అధికారులు ఆదేశించే అవకాశం ఉంది. అవసరమైతే హాస్పిటల్ కూడా వెళ్లి పరిశీలించబోతా ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ప్రజెంట్ అయితే సీఎం ఆరా తీస్తున్నారు. గుల్జార్ హౌస్ దగ్గర జరిగినటువంటి అగ్ని ప్రమాదంకి సంబంధించి అసలు ఏం జరిగింది, ఇలా జరిగింది ఈ ఘటన అనే దాని గురించి జరిగినటువంటి తీరు గురించి ఆరా తీస్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే మంత్రి పొన్నం ప్రభాకర్కి సంబంధించి అక్కడికి వెళ్ళి వివరాలు ఆరా తీయండి, అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బందిని అడిగి తెలుసుకోండి, అసలు ఏ విధంగా జరిగింది ఈ ఘటన అని చెప్పి ప్రజెంట్ అయితే మంత్రి పొన్నంకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే ఘటనా స్థలికి ఫైర్ డీజీ నాగారెడ్డి కూడా రావడం జరిగింది. అక్కడ జరిగినటువంటి ప్రమాదంకి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఒకవైపు రిలీఫ్ యాక్టివిటీ కొంచెం లేట్ అయిందని చెప్తూ ఉన్నారు. ఫైర్ సిబ్బందికి సంబంధించి కూడా ఫైర్కి సంబంధించి వాటర్ కూడా తొందరగా అందకపోవటం వల్ల కొంచెం లేట్ అయ్యింది అని చెప్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇప్పటికైతే 10 మంది చనిపోయినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తూ ఉన్నారు ఒకవైపు డాక్టర్స్. మరి ప్రజెంట్ అయితే చూస్తున్నాం సీఎం ఆదేశాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడికి కొద్దిసేపట్లోనే చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఫైర్ సిబ్బందిని ఇటు పోలీస్ బృందాన్ని మొత్తం కూడా అడిగి తెలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానికులు ఏదైతే భవంతి దగ్గర నుంచి రైట్, మనం మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. యశోద హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్, ప్రజెంట్ హాస్పిటల్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి, అసలు ఇంకా ప్రమాదంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది?
యశోద హాస్పిటల్కి మొత్తం 8 మందిని తీసుకొచ్చారు. 8 మంది కూడా బ్రాడ్ డెడ్గా వైద్యులు నిర్ధారించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే వాళ్ళ మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే యశోద హాస్పిటల్కి ఒకే కుటుంబానికి చెందిన 8 మంది వచ్చినట్టుగా చెప్తారు. వారందరూ కూడా చనిపోయినట్టు వైద్యులు చెప్పడం జరిగింది. అయితే వారంతా ఒకటే ఫ్యామిలీయా కాదా అనేది ఇంకా పోలీసులు నిర్ధారించాల్సిన అవసరం ఉంది. మొత్తం 8 మంది చనిపోయారు. అందులో 2 చిన్నపిల్లలు ఉన్నారు. అభిషేక్ మోడీ 30 సంవత్సరాలు ఉంటుంది, ఆయన చనిపోవడం జరిగింది. ఆరుషి జైన్ ఈ అమ్మాయి 17 సంవత్సరాలు ఉంటుంది, ఆమె చనిపోవడం జరిగింది. అదేవిధంగా హర్షాలి గుప్తా 7 సంవత్సరాల పాప చనిపోయింది. శీతల్ జైన్ 37 సంవత్సరాలు, రాజేంద్ర కుమార్ 67 సంవత్సరాలు, సుమిత్ర 65 సంవత్సరాలు, మున్నిబాయ్ 72 సంవత్సరాలు, ఇరాజ్ అనే బాబు 2 సంవత్సరాల బాబు కూడా చనిపోవడం జరిగింది. వీరంతా ఒకే కుటుంబ సభ్యులు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ఇంకా వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ పోలీసులు ఇప్పటివరకు ఇవ్వలేదు. యశోద హాస్పిటల్కి తీసుకొచ్చిన సమయంలోనే మార్గ మధ్యంలోనే వారు 8 మంది కూడా చనిపోయారు. అయితే ఇంట్లోనే చనిపోయి ఉంటారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. మొత్తం 8 మందిని ఇక్కడ తీసుకొచ్చిన సమయంలో పోలీసులు కూడా భారీ భద్రతను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే వైద్యులు వాళ్ళని పరీక్షించి మొత్తం వారు 8 మంది కూడా బ్రాడ్ డెడ్ అయినట్టుగా గుర్తించడం జరిగింది. అయితే అగ్ని ప్రమాదంలో ఎలా జరిగింది, దానికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారు అనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దాదాపు 12 నుంచి 15 మంది చనిపోయి ఉంటారు. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ యశోద హాస్పిటల్కి వచ్చిన మొత్తం 8 మంది కూడా చనిపోవడం వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎందుకంటే ఉదయమే 6 గంటలకు నిద్ర లేవాల్సిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అక్కడ ఏసీ షార్ట్ సర్క్యూట్ వద్ద బ్లాస్ట్ అయిందని చెప్తున్నారు. కానీ ప్రమాదానికి గల కారణాలపైన ఇటు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అందరూ కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కొక్కరుగా ఘటనా స్థలానికి కూడా చేరుకొని అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, వీరు ఎప్పటి నుండి అక్కడ ఉంటున్నారు, అసలు ప్రమాదంకి కారణాలు ఏంటి, దానికి సంబంధించి అధికారులను అడిగి ఆరా తీస్తున్నారు. ఉదయం నిద్ర లేవాల్సిన వారందరూ కూడా ఈ అగ్ని ప్రమాదంలో అక్కడ భారీగా స్మోక్ రావడం, మంటలు అన్నీ కూడా ఎగిసిపడడంతో బయటికి రాలేని పరిస్థితి. వారందరూ ఫైర్ సిబ్బంది వచ్చి వారిని రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చే తప్ప వారంతల వారు బయటికి రాలేని పరిస్థితి ఉండే. అక్కడ దట్టమైన మంటలు చెలరేగాయి. ఇంట్లో కూడా భారీగా బట్టలు సామాన్లు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా అగ్నికి ఆహుతి కావడంతో బయటికి వచ్చే మార్గాలు మొత్తం కూడా అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి కాబట్టి అటు నుంచి బయటికి రాలేకపోయారు. ఆ ప్రమాద తీవ్రత ఎక్కువగా పెరిగి అందరూ కూడా తీవ్రంగా గాయపడి చనిపోయినట్టు ఇప్పుడు 8 మంది అయితే యశోద హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. వారి మృతదేహాలని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి అంబులెన్స్లలో కొద్దిసేపటి క్రితమే తరలించడం జరిగింది. ఓల్డ్ సిటీలో ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా చార్మినార్ పక్కనే ఉదయం 6:30 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. వెంటనే అక్కడికి 10 ఫైర్ ఇంజన్లు, 10 అంబులెన్స్లని అధికారులు వెంటనే అక్కడికి రప్పించి వెంటనే వారు అక్కడ లోపల ఉన్నటువంటి వారందరినీ కూడా రక్షించే ప్రయత్నం చేసి హాస్పిటల్కి తరలించారు. కానీ వారందరూ దాంట్లో ఇప్పుడు యశోద హాస్పిటల్కి వచ్చినటువంటి 8 మంది కూడా చనిపోవడం, 2 సంవత్సరాల బాబు కూడా చనిపోవడం జరిగింది. దాంట్లో మిగతా వాళ్ళు ముగ్గురు ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా పెద్ద ఏజ్లో ఉన్నారు, బయటికి రాలేని పరిస్థితి. అసలు ఈ గుల్జార్ హౌస్కి సంబంధించి అగ్ని ప్రమాదంలో మొత్తం ఇంకా ఎంతమంది చనిపోయారు అనేది మరికొద్దిసేపట్లోనే పోలీసులు కూడా వెల్లడించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే వివిధ హాస్పిటల్కి వారిని షిఫ్ట్ చేశారు కాబట్టి కొంతమందిని అపోలో డిఆర్డిఓ హాస్పిటల్కి తరలించారు, మరికొంతమంది ఉస్మానియాకి తరలించారు, ఇక్కడ యశోదకి 8 మందిని తరలించారు. ఈ ప్రమాదం పైన మొత్తం ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి కాబట్టి వీరందరూ కూడా ఎక్కడెక్కడికి పంపించారు, వారికి సంబంధించిన వివరాలన్నీ తీసుకొని ఎంతమంది చనిపోయారు అనేది మరికొద్ది సేపట్లోనే వెల్లడించే అవకాశం కనబడుతుంది. ఇంకా గాయపడ్డ వారికి చికిత్స కూడా అందిస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, మనం చూడొచ్చు స్క్రీన్ మీద మనకు కనిపిస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పుడే ఘటనా స్థలికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితులను ఆరా తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనము గుల్జార్ రైట్ इधर इनको पीछे करो थोड़ा, अभी देख सकते हैं चेन दियो तो चेन करो यहाँ पे, फिर उसके बाद देखेंगे मैडम కొంచెం వెయిట్ కనెక్ట్ రండి ఎంత సేపు వెయిట్ కన బ్యాక్ కొంచెం దబ్బకు అటుకో మలేష్ ఇద్దరు మైక్ ఆన్ చేయండి జరా మాట్లాడండి జరిగిపోతానే మాట్లాడుతూనే జరిగిపోతా పక్కన అన్న
రెడ్ సీఎం ఆదేశాల ప్రకారంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పుడే ఘటనా స్థలికి చేరుకోవటం జరిగింది. పరిస్థితులనంతా కూడా జరిగిన ఏదైతే అగ్ని ప్రమాదం సంభవించిందో దానికి సంబంధించి వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. జరిగినటువంటి పరిస్థితిని మొత్తం కూడా ఆరా తీస్తున్నారు. మనం చూస్తున్నాము అక్కడ భవంతిలో జరిగినటువంటి ప్రమాదంకి సంబంధించి 10 మంది మృతి చెందారు. కాబట్టి ప్రజెంట్ అయితే నిజంగా ఉన్నపలంగా ఒక్కసారిగా పొద్దున్నే ఉదయం లేస్తామనుకున్నటువంటి వ్యక్తులు, కుటుంబ సభ్యులందరూ కూడా ఇలా 10 మంది మృతి చెందడం, 30 మంది గాయాలు పడటం నిజంగా ఒక కోలుకోలేని దెబ్బగానే కనిపిస్తోంది. ప్రజెంట్ అయితే అక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకోవడం జరిగింది. పరిస్థితులన్నీ కూడా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ప్రమాదం చోటు చేసుకున్నటువంటి సమయం, అలాగే ప్రమాదం చోటు చేసుకున్నటువంటి ప్రాంతం, అసలు ఏసీ కంప్రెషన్కి ఏ విధంగా జరిగింది, అసలు ఎటువంటి లోపాల వల్ల ఇది సంభవించింది, ప్రమాదం ఏ రకంగా జరిగింది అని ప్రజెంట్ స్పాట్కి మంత్రి పొన్నం ప్రభాకర్ అడిగి తెలుసుకుంటున్నారు. ఫైర్ ఇంజన్ ఏ టైంకి అక్కడికి ఫైర్ సిబ్బంది చేరుకుంది, అలాగే రెస్క్యూ టీం ఎలా ప్రవర్తించినటువంటి తీరు మొత్తం కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అండ్ అక్కడ రిలీఫ్ యాక్టివిటీకి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి కూడా ముందు చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తోంది. పోలీస్ బృందం కూడా అక్కడికి చేరుకుంది. ఫైర్ డీజీ నాగిరెడ్డి గారు కూడా అక్కడ చేరుకున్నారు. అండ్ పొన్నం ప్రభాకర్కి పూర్తి వివరాలన్నీ కూడా తెలియజేస్తున్నారు. ఘటనకి జరిగినటువంటి అగ్ని ప్రమాదంకి జరిగినటువంటి అన్ని వివరాలు కూడా పూర్తి డీటెయిల్స్తో సహా క్లియర్గా ఆయన అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఆ భవనంలో భారీ మంటలు ఒక్కసారిగా ఎగిసిపడుతూ ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనము స్క్రీన్ మీద చూడొచ్చు. రెస్క్యూ టీం అక్కడికి వెంటనే వెళ్ళి ఫైర్ ఇంజన్ల సహాయంతో ఘటనా స్థలికి చేరుకొని మొత్తం 10 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేశాయి. ఇరుకిరుకు ఉండే ప్రాంతం కాబట్టి ఫైర్ ఇంజన్ తొందరగా అక్కడ వర్క్ అవ్వలేదనే చెప్పొచ్చు. ఫైర్ సేఫ్టీ అధికారులు ఒకవైపు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడైతే ఏదైతే మనం చూస్తున్నటువంటి ఆ ఏరియా మొత్తం కూడా అరౌండ్ మొత్తం కూడా ఒక 100 హౌసెస్ కంటిన్యూస్గా ఇట్లా కంప్లీట్గా మొత్తం కంజెస్టెడ్గా మనకి ఉంటాయి. కాబట్టి సో ప్రజెంట్ ఫైర్ ఇంజిన్ సహాయంతో ఎంతవరకు అదుపు చేసినా కూడా మంటలు అదుపులోకి రానటువంటి పరిస్థితి. వెంటనే స్థానికులు భయంతో అక్కడ ఉన్నటువంటి గోడను బద్దలు కొట్టినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మా ప్రతినిధి అక్కడ ప్రజెంట్ మనకి కనిపిస్తూ ఉంది. వెంటనే మంటలు ఆర్పేయటం జరిగింది. అండ్ దాని తర్వాత అక్కడ ఎవరైతే ఇరుక్కుపోయారో మొత్తం మందిని కూడా వెంటనే అక్కడ రెస్క్యూ టీమ్ ఎంటర్ అయింది. దాని తర్వాత మొత్తం హాస్పిటల్కి అంబులెన్స్లో చేరవేయటం జరిగింది. సో ప్రజెంట్ అయితే 10 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది ఈ ప్రమాదంలో. ఇంకా ప్రజెంట్ చెప్తూ ఉన్నారు ఆసుపత్రిలో 8 మంది కూడా అపోలో హాస్పిటల్లో ప్రజెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకు చెప్తూ ఉన్నారు. భవనంలో ఇంకా 30 మంది ఉండటంతో మొత్తం మందిని కూడా గాయాల పాలవటం, 10 మంది చనిపోవటం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రజెంట్ ఓల్డ్ సిటీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంకి సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం. గుల్జార్ హౌస్ దగ్గర జరిగినటువంటి అగ్ని ప్రమాదం మనకు కనిపిస్తోంది విజువల్స్లో. ఇటువైపు స్థానికులందరూ కూడా గోడను బద్దలు కొట్టే ప్రయత్నం చేసినటువంటి విజువల్స్ కనిపిస్తున్నాయి. మరోవైపు రెస్క్యూ టీమ్ వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం కనిపిస్తున్నాయి. అండ్ ఒకవైపు మనం చూస్తున్నాం మా ప్రతినిధి ఏదైతే స్థానికులు బిల్డింగ్లో ఉన్నటువంటి ఆ గోడను పగలగొట్టినటువంటి దృశ్యాలు కూడా మనం చూపించే ప్రయత్నం చేసింది, లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసింది. కానీ అక్కడ కొన్ని నిబంధనల కారణంగా మనని అలో చేయలేదు. ఇప్పుడు ఉన్నటువంటి అన్ని రకాల రూట్స్ అక్కడ రోడ్డు వైపులా ఇరువైపులా అందరినీ కూడా స్టాప్ చేసేశారు. మొత్తం ఎవరు కూడా వాహనదారులను అలౌ చేయకుండా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్కి ఇది కాకుండా మొత్తం కూడా క్లియర్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ రావటం, పోలీసు బృందాన్ని మొత్తం కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఘటనా స్థలికి సంబంధించి ప్రమాదం ఏ విధంగా జరిగింది, అసలు ప్రమాదం జరగడానికి ముఖ్య కారణం ఏంటి, ఏసీ కంప్రెషన్కి సంబంధించిన సర్వీస్ కండిషన్ ఏంటి, అసలు ఈ సర్క్యూట్ ఎలా జరిగింది, షార్ట్ సర్క్యూట్ ఏ విధంగా జరిగింది, అండ్ విద్యుత్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, విద్యుత్కి సంబంధించినటువంటి అన్ని కూడా షార్ట్ సర్క్యూట్ అసలు జరగడానికి గల కారణం ఏంటి, అండ్ అన్ని వైర్లన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా, అసలు ఈ ప్రమాదం జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి, అన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాము. విజువల్స్లో కనిపిస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంతకుముందే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రావడం కూడా జరిగింది. కొన్ని లోపాలు కూడా ఉన్నాయి సో అని చెప్పారు. అండ్ దానికి సంబంధించి కూడా ఆరా తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సీఎం ఆదేశాల ప్రకారం మంత్రి పొన్నం ప్రభాకర్ పోలీసు బృందాన్ని మొత్తం కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే రెస్క్యూ టీం, ఫైర్ సిబ్బందిని కూడా అసలు ఏ విధంగా జరిగింది అనే ప్రమాదంకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ఆర్థిక సాయం పూర్తిగా వాళ్ళకు అందజేసేలా కోరుతామని చెప్పారు ఒకవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అండ్ సీఎం ఆరా ప్రకారం మొత్తం మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ప్రెసెంట్ అక్కడ చూస్తున్నాం మనం స్క్రీన్ లో కనిపిస్తోంది. బిగ్ టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. విజువల్స్ లో కనిపిస్తుంది క్లియర్ గా ఘటనా స్థలికి ఫైర్ డీజీ నాగిరెడ్డి
రెడ్డి కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అండ్ ఓల్డ్ సిటీ అగ్ని ప్రమాదంలో మొత్తం వరకు ఇప్పటి వరకు మనకి అందిన సమాచారం మేరకైతే 10 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అపోలో హాస్పిటల్లో 8 మంది, అలాగే డిఆర్డీఓ హాస్పిటల్లో మరో 2 చిన్నారులు కూడా మృతి చెందారు ఈ ప్రమాదంలో. దీంతో మొత్తం మృతుల సంఖ్య ఇప్పటి వరకు 10 మందికి చేరిందని చెప్పొచ్చు. అండ్ మనం చూస్తున్నాం మొత్తం మంత్రి పొన్నం ప్రభాకర్ అంతా కూడా అక్కడ జరిగినటువంటి భవంతిని మొత్తం పరిశీలిస్తూ ఉన్నారు. అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి అన్ని కూడా వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. రైట్, తెల్లవారుజాముతోనే చార్మినార్ దగ్గర చావు కేకలు వినిపించాయి. గుల్జార్ హౌస్ దగ్గర ఓ భవనంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో మొత్తం 10 మంది చనిపోయారు. మృతుల్లో 3 చిన్నారులు ఉన్నారు. మరో 2 పరిస్థితి ప్రస్తుతం అయితే విషమంగా ఉందనే చెప్తున్నారు. రైట్, ఇప్పటివరకే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మొత్తం ఈ ప్రమాదంలో 11 మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. అండ్ రైట్ నౌ మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్లో మనకి బాక్స్ నెంబర్ 4లో కనిపిస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ బిల్డింగ్లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు. మొత్తం లోపలికి వెళ్ళి జరిగినటువంటి ఏదైతే ప్రమాదం సంభవించిందో ఆ భవంతి మనం చూడొచ్చు, స్క్రీన్లో కనిపిస్తోంది. భవంతి మొత్తం ఆ జరిగినటువంటి షార్ట్ సర్క్యూట్ కారణంగా, ఫైర్ కారణంగా భవంతి మొత్తం కాలిపోయినట్లుగా మనకి మార్క్స్ చూస్తే కనిపిస్తోంది. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అక్కడికి చేరుకోవటం, అలాగే ప్రజెంట్ అయితే లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విజువల్స్లో మనం చూడొచ్చు మంత్రి పొన్నం ప్రభాకర్ రెస్క్యూ టీంతో అలాగే పోలీసు బృందంతో కలిసి లోపలికి స్క్రీన్లో మనం చూస్తున్నాము. విజువల్స్లో కనిపిస్తూ ఉంది. మంత్రి పొన్నం ప్రభాకర్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. భవంతిలో జరిగినటువంటి ఫైర్ సిబ్బందికి సంబంధించి కృష్ణా పెరల్స్ ఉండే భవంతిలో ఒక్కసారిగా మంటలు రాజుకున్నట్లుగా కనిపిస్తోంది. మనకి ఆ భవంతి మొత్తం కాలిపోయినట్లుగా మనం చూడొచ్చు, దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రెస్క్యూ టీం సహాయంతో నిమిషాల వ్యవధిలోనే జరిగినటువంటి ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్లో జరిగినటువంటి అగ్నికిలన్నీ కూడా ఎలా ఎగిసిపడ్డాయి, పొగ దట్టంగా అలుముకోవడంతో భవంతి మొత్తం కూడా